ఎక్కడ్రా ఈ అమ్మాయి? ఏంటి లేటు? ఏమో. అమ్మాయిలంటే అంతే కదా బ్రో, అందంగా తయారవ్వాలి, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. కరెక్టే. ఈ అమ్మాయిలంతా ఇంతే. వాళ్ళు బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ డ్యూటీకి ఇవ్వరు. రేయ్, అక్కడ ఒక అమ్మాయి మ్యూజిక్ వింటుందే. మన డెమోకి ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయి కావాలరా. సరే కానీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు బ్రో. రేయ్, ఆ ఫోన్ ఏదో నువ్వే చూడు. హలో, ఎక్కడున్నారండి? పార్క్లోనా? నేను కూడా పార్క్లో ఉన్నానండి. మీరు ఓకే, అక్కడ పింక్ డ్రెస్ వేసుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరేనా? అవును. అలాంటి అమ్మాయి కాదు బ్రో, తనే అమ్మాయి. అవునా? రేయ్, పిలు పిలు పిలు. ఇక్కడ బెంచ్ దగ్గర ముగ్గురు కూర్చొని ఉన్నాం, కనిపిస్తున్నామా అండి? హే హాయ్. యా ఓకే. మొత్తానికి నీకు మంచి హీరోయిన్ దొరికింది బ్రో. అంటే నీ డెమోకి మంచి హీరోయిన్ దొరికిందని చెప్తున్నా. బెట్ అంతే. అలా అమ్మాయి ఆ క్షణం అన్నయ్య జీవితంలోకి ప్రవేశించింది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నా వరకు నేను ప్రేమించే అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నీలా హోమ్లీగా ఉండాలి. అందుకే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తొందరగా నీకు చెప్పాలనిపించింది. నువ్వు నాలా కంగారు పడకుండా కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఐ లవ్ యూ. అది రాబీ, యాస్టీస్గా ఈ ఫీల్ని ఫాలో అయిపో. ఓకేనా? ఓకే బ్రో. సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే. అది అండ్ దిస్ వన్ మనం తీసిన షార్ట్ ఫిల్మ్ డెమో. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గో. యా. సో వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏముంటుంది? నేను నా మూవీ ట్రయల్స్ చేస్తాను, నువ్వు నీ జాబ్ ట్రయల్స్ చేస్తావు. బై ద వే, నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్స్. మన షూటింగ్ చాలా బాగా జరిగింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ మీన్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఆ క్షణం అన్నయ్య ఆలోచనలో పడ్డాడు. తన కెరీర్ గురించి. ఒకవైపు తనను మిస్ అవుతానేమోనన్న ఫీల్, మరోవైపు తన గోల్. ఆ రోజు నుంచి తను ఒక మంచి కథ రాసే పనిలో పడ్డాడు. వాళ్ళు మనుషులు మాత్రమే దూరం అయ్యారు కానీ మనసులు మాత్రం చాలా దగ్గరయ్యాయి. ఆ రోజు అన్నయ్య చెప్పిన కథ ప్రొడ్యూసర్కి చాలా నచ్చింది. ఆ హ్యాపీనెస్ని గౌతమితో షేర్ చేసుకోవడానికి కొన్ని రోజుల తర్వాత తనని కలిశాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను గౌతమి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మనకి భరించలేని బాధ కలిగిన, తట్టుకోలేని ఆనందం కలిగిన మన అనుకునే వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నీకు కాల్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. యా, ఐ మీన్ నా కళ నెరవేరబోతోంది. మనం చేసిన డెమో ప్రొడ్యూసర్కి నచ్చింది, నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటున్నావు? నీ కథలో హీరో హీరోయిన్ ఒకటి అవుతారా మరి? యా, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఆబ్వియస్లీ కలుస్తారు. హ్యాపీ ఎండింగ్ కదా. హ్యాపీ ఎండింగ్ కథల్లోనూ కళల్లోనూ కానీ
నిజ జీవితంలో ఉండదేమో సీను. ఆ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. సరే కానీ ఏదో మాట్లాడాలన్నావు. ఆనందాన్ని ఇచ్చే అవకాశం లేనప్పుడు బాధ పెట్టే హక్కు కూడా లేదు సీను. ఏంటి గౌతమి, ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఆలస్యం అయిపోయింది సీను. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ చేయడం లేట్ అయినంత మాత్రాన ఎక్స్పైర్ అయిపోయిందనమాట. ప్రేమ అంటే ఎక్స్ప్రెస్ చేసేది కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు గౌతమి. అది మన మాటల్లోనూ చూపుల్లోనూ తెలిసిపోతుంది. మరంత ప్రేమ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు? నిజమే, ప్రేమలో ఉన్నోడికి ధైర్యం ఉండాలంటారు, కానీ అది ప్రేమించే వ్యక్తికి చెప్పడానికి కాదు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి. ఈ రోజు వరకు మన గురించి మీ పేరెంట్స్తో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ప్రేమించే అమ్మాయికి లవ్లో ప్యూరిటీ ఒకటే కావాలి, కానీ అదే వాళ్ళ పేరెంట్స్కి మాత్రం లైఫ్ లాంగ్ ప్యూరిటీ కావాలి. అది ఇప్పుడు నేను ఇవ్వలేను. నువ్వు రైటర్ విసీను, అందుకే కన్విన్స్ చేయగలవు. కానీ లైఫ్లో నువ్వు లవ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇప్పటికీ తెలియడం లేదు సీను. నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పు వచ్చింది గౌతమి. నీతో పరిచయం నాలో నాకే ఒక రచయితని పరిచయం చేసింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు మెదిలింది, నాకో భావం కలిగింది, నా కలం కదిలింది, కథగా మారింది. అసలు నేను ఇప్పుడు రాసుకున్న కథ ఏంటో తెలుసా? నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య జరిగిన మూమెంట్సే. అసలు నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఎలా బ్రతికానా అనిపించింది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా బ్రతకాలా అనిపిస్తా.